హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ 5వ యూనిట్ డేటా హ్యాండ్లింగ్లో ఇక్కడ ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. డేటా హ్యాండ్లింగ్లో మనకి సర్కిల్ గ్రాఫ్ లేదా పై చార్ట్ తర్వాత 5.3 ఎక్సర్సైజ్ మొత్తం కూడా ప్రాబబిలిటీ గురించే ఉంటుంది. ఫస్ట్ అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి? ప్రాబబిలిటీ అంటే గెట్టింగ్ ఏ ఛాన్స్, అంటే మనం కావాలనుకున్నది జరగడానికి ఎంత అయితే పాజిబిలిటీ ఉంటుందో చెప్పేది. సో మనకి ఏదైతే కావాలనుకున్నామో అది జరగడానికి ఎంత పాజిబిలిటీ ఉంటుందో మనం అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఎంత పాజిబిలిటీ ఉంటుందో మనకు చెప్పేదే ప్రాబబిలిటీ అంటాం. సో దీన్ని తెలుగులో సంభావ్యత అంటాము. సో ప్రాబబిలిటీ అంటే సింపుల్గా పాజిబిలిటీ ఆఫ్ అక్కరింగ్ అనొచ్చు. పాజిబిలిటీ ఆఫ్ అక్కరింగ్ అన్ ఈవెంట్ అనొచ్చు ప్రాబబిలిటీ అంటే. సో ఇక్కడ ప్రాబబిలిటీ జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ సహాయంతో ఈ ప్రాబబిలిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఎ బాక్స్. In that box there are one red ball and another red ball, one green ball and another blue ball. అంటే మొత్తం 2 రెడ్ బాల్స్ ఉన్నాయి, ఒకటి గ్రీన్ బాల్ ఉంది, ఒకటేమో బ్లూ బాల్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే పాజిబిలిటీ ఆఫ్ అక్కరింగ్ అన్ ఈవెంట్ అన్నాం. ఇక్కడ మనం చెప్పుకోబోతున్న ఈ ఎగ్జాంపుల్లో మనకి ఈ బాక్స్లోంచి మనం బాక్స్ లోపలికి చూడకుండా ఈ బాక్స్లోంచి ఒక రెడ్ బాల్ని పికప్ చేయాలి. సో అలా పికప్ చేసిన బాల్ రెడ్ అవ్వడానికి ఎంత పాజిబిలిటీ ఉంది అనేది ఇక్కడ మనం కనుక్కోవాలి. సో దాన్నే మనం ఆ ఈవెంట్, ఏదైతే ఈవెంట్ ఇక్కడ రెడ్ బాల్ని పికప్ చేయడం ఉందో అదే ఈవెంట్ ఇక్కడ. సో ఆ ఈవెంట్కి ఎంత ప్రాబబిలిటీ ఉంది అంటే ఎంత ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్ ఉంది, అంటే తీసిన బాల్ రెడ్ బాలే అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ, ఎంత ఛాన్స్ ఉంది అనేది మనం ఇక్కడ కనుక్కుందాం. సో ఎప్పుడైనా మనకి ప్రాబబిలిటీ కనుక్కునే ముందు సో ఎన్ ఆఫ్ ఎస్ అని రెండు అంశాలని మనం ముందుగా కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎన్ ఆఫ్ అంటే మన ఈవెంట్ని సపోర్ట్ చేసే ఛాన్సెస్ అనమాట. అంటే ఓవరాల్గా 4 బాల్స్ ఉన్నాయి, అందులో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో అదే ఎన్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఎన్ ఆఫ్ రెడ్డే తీసుకున్నామంటే మనకు రెడ్ బాలే కావాలి కాబట్టి. సో రెడ్ బాల్ కావాలి, తీసిన బాల్ రెడ్ బాల్ అవ్వాలి, అయ్యే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ ఆఫ్ 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని మనం ఎన్ ఆఫ్ అంటాం. ఎన్ ఆఫ్ ఎస్ అంటే ద హోల్ శాంపుల్ స్పేస్, అంటే అసలు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఓవరాల్గా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే అది మనకు కావాల్సిన ఈవెంటే కాకపోవచ్చు, వేరే ఈవెంట్స్కి సంబంధించిన పాసిబిలిటీస్ కూడా ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా అసలు. సో ఓవరాల్గా మనకు 4 బాల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుందంటే 4 అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఇది ఫార్ములా. ఎన్ ఆఫ్ బై ఎన్ ఆఫ్ ఎస్ దట్ ఈస్ 2/4 అంటే 1/2. సో ఇది మనకి ఆ పికప్ చేసిన బాల్ ఆ బాక్స్లోంచి రెడ్ బాల్ అవ్వడానికి అయ్యే ప్రాబబిలిటీ 1/2. అంటే ఎవ్రీ 2 ఛాన్సెస్లో 1 ఛాన్స్ రెడ్ బాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా మనకి గ్రీన్ బాల్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఏంటి? పి ఆఫ్ E2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ E2 బై ఎన్ ఆఫ్ ఎస్. అంటే గ్రీన్ బాల్ అవ్వడానికి ఒకటే గ్రీన్ బాల్ ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ 4 బాల్స్ 1/4 ఛాన్స్ ఉంది. అంటే ఎవ్రీ 4 ఛాన్సెస్లో, ఎవ్రీ 4 ట్రయల్స్లో ఒక్కటే గ్రీన్ బాల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే 4 బాల్స్ ఉన్నాయి, ఒకటే గ్రీన్ బాల్ ఉంది కాబట్టి. సో అదేవిధంగా బ్లూ బాల్కి కూడా మనకి 1/4 వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ప్రాబబిలిటీ ఎప్పుడూ కూడా 1 కన్నా తక్కువే ఉంటుంది. సో 0 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది, లేదా 1 కూడా ఉండొచ్చు హైయెస్ట్, 1కి మించి ఉండడానికి లేదు. సో ప్రాబబిలిటీ 1 ఉంది అంటే ఆ ఈవెంట్ని మనం ఎగ్జాక్ట్ ఈవెంట్ అంటాము. ఎగ్జాక్ట్ ఈవెంట్కి ఒక ఉదాహరణ ఏంటో చెప్పండి.
సో ఎగ్జాక్ట్ ఈవెంట్కి ఏంటి అంటే ఒక బాస్కెట్ ఉంది, ఇందులో 4 రెడ్ బాల్స్ ఉన్నాయి. ఈ బాస్కెట్లో మనం బాస్కెట్ లోపలికి చూడకుండా రెడ్ బాల్ని పికప్ చేయాలి. సో ఎంత ఛాన్స్ ఉంది? ఎన్ ఆఫ్ ఎస్ ఏంటి? 4. ఎన్ ఆఫ్ ఈ ఏంటి? అది కూడా 4. ఎందుకు? ఉన్నాయని రెడ్ బాల్సే కదా, ఏ బాల్ తీసినా రెడ్ బాలే అవుతుంది. సో ఖచ్చితంగా ఆ బాక్స్లోంచి ఏ బాల్ తీసినా మనకి రెడ్ బాలే అవుతుంది కాబట్టి 4/4 దట్ ఈజ్ 1. సో ఇటువంటి ఈవెంట్స్ని మనం ఎగ్జాక్ట్ ఈవెంట్ అంటాం. అంటే ఈవెంట్ ఖచ్చితంగా జరిగిద్ది, 100కి 100% జరిగిద్ది అనే దాన్ని మనం ఎగ్జాక్ట్ ఈవెంట్ అంటాం. సో ఇదే బాక్స్లోంచి గ్రీన్ బాల్ని తీయాలి అంటే ప్రాబబిలిటీ ఎంత? ఉన్నాయన్నీ రెడ్ బాల్స్ అయినప్పుడు నువ్వు ఎన్నిసార్లు తీసినా గ్రీన్ బాల్ రాదు. సో ఖచ్చితంగా మనం అక్కడ ఎన్ ఆఫ్ ఈ 0 అవుతుంది, ఎన్ ఆఫ్ ఎస్ 4 ఉంటుంది, ఎన్ ఆఫ్ ఈ మాత్రం 0 అవుతుంది. సో అటువంటి వాటిని ప్రాబబిలిటీ వేటికైతే 0 ఉంటుందో అటువంటి వాటిని మనం నల్ ఈవెంట్స్ అంటాం. నల్ ఈవెంట్స్. సో ఇది మనకి ప్రాబబిలిటీ గురించి. సో ఎగ్జాంపుల్ 2 కనుక చూసుకున్నట్టయితే ఒక డైని త్రో చేసాం. డైకి 6 ఫేసెస్లో ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క నెంబర్ని కవర్ చేస్తూ 1 2 3 4 5 6 అనే నెంబర్స్ ఉంటాయి కదా. సో అట్లా డైని త్రో చేసినప్పుడు మనకి క్వశ్చన్స్ ఏంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఆడ్ నెంబర్ అంటాడు. When die is thrown, probability of getting an odd number అంటే out of 1 2 3 4 5 6 that is whole sample space that we have. అంటే మొత్తం 6 ఛాన్సెస్ ఉంటాయి మనకి, ఏదైనా పడవచ్చు ఆ 6లో. అంటే ఓవరాల్ ఛాన్సెస్ 6, దట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎక్స్ 6. ఇక్కడ ఆడ్ నెంబర్ అంటే 1 3 5, ఈ 3 మాత్రమే ఆడ్ కాబట్టి సో ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? 3/6 అవుతుంది. సో దట్ ఈజ్ 1/2 అనమాట. అంటే ఎవ్రీ 2 ఛాన్సెస్లో, ఎవ్రీ 2 ట్రయల్స్లో ఒకటి మనకి ఆడ్ నెంబర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా ఇదే మోడల్లో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ మోర్ దాన్ 5 అంటాడు. మోర్ దాన్ 5 అంటే 5 మోర్ దాన్ 5 కాదు, ఓన్లీ 6 వస్తుంది. సో 6 ఒక్కటే వస్తుంది కాబట్టి సో ఎన్ ఆఫ్ ఈ ఏమో 1 ఉంటుంది, ఎన్ ఆఫ్ ఎస్ ఏమో యాజ్ యూజువల్గా 6 ఉంటుంది. సో 1/6 అనమాట. 1/6 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ మోర్ దాన్ 5. అదే ప్రాబబిలిటీ నాట్ గ్రేటర్ దాన్ 5 అంటాడు. నాట్ గ్రేటర్ దాన్ 5, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నాట్ గ్రేటర్ దాన్ 5. నాట్ గ్రేటర్ దాన్ 5 అంటే 1 గ్రేటర్ దాన్ 5 కాదు. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు? నాట్ గ్రేటర్ దాన్ 5 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో 1 వస్తుంది, 2 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుందా రాదా అనేది డౌట్. నాట్ గ్రేటర్ దాన్ 5 అన్నాడు కానీ 5 రాకూడదు అనేం లేదు కదా. సో గ్రేటర్ దాన్ 5 అన్నప్పుడు మాత్రం ఓన్లీ మనకు 6 ఒక్కటే వచ్చింది. నాట్ గ్రేటర్ దాన్ 5 అన్నాడు అంటే 6 ఒక్కటే రాకూడదు. ఈవెన్ ద నెంబర్ మేబీ ఈక్వల్ టు 5 ఆల్సో. సో ఈక్వల్ టు 5 ఆల్సో మనకు 5 కూడా రావచ్చు. నాట్ గ్రేటర్ దాన్ 5 అంటే దాని అర్థం 5 రాకూడదనేం లేదు, 5 కూడా రావచ్చు. కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుంది అంటే 1 2 3 4 5 మొత్తం ఓవరాల్గా 5 అనమాట. సో ఎన్ ఆఫ్ ఎస్ యాజ్ యూజువల్గా 6. సో ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? 5/6. చాలామంది నాట్ గ్రేటర్ దాన్ 5 అంటే 1 2 3 4 అనుకుంటారు. సో నాట్ గ్రేటర్ దాన్ 5 అన్నాడు కానీ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అనలేదు. సో 5 అనేది కూడా కౌంట్ అవుతుంది. 5/6, దీనికి ఆన్సర్ 5/6, 4/6 కాదు. సో ఇది మనకి ఈ డేటా హ్యాండ్లింగ్లో ప్రాబబిలిటీ గురించి మనకి 8th క్లాస్లో ఉన్న టాపిక్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ ప్రాబబిలిటీ టాపిక్ చాలామందికి అర్థం కాదు. సో ఇది మీ ఫ్రెండ్స్ 8th క్లాస్ చదువుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎన్ఎంఎంఎస్కి, డిఎస్సికి కూడా ఇటువంటివి చాలా ఉపయోగపడతాయి. టెట్ ఎగ్జామ్కి కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీ మిత్రులు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టెట్, ఎన్ఎంఎంఎస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో అదేవిధంగా ఛానల్ని చూస్తూ
ఈ వీడియోని చూస్తూ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి వీడియోలని మనం గోయింగ్ ఫార్వర్డ్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ.